కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం గుడివాడలో ఉన్నాం. గుడివాడలో మనతో పాటు ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఎట్లా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చినటువంటి 151 సీట్లు కన్నా ఎక్కువ సీట్లు సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి నమ్మకం అయితే నాకు పూర్తిగా ప్రజల్లో తిరిగినాక కలిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేసింది ఏమీ లేదు, చేస్తానని చెప్పినా కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని చెప్పి మీ పొలాలు, మీ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటాడు. అసెంబ్లీలోనేమో ఆ చట్టానికి పయ్యేవాళ్ళ కేసు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఈ చట్టం తీసుకొస్తే దీనివలన ప్రజలకు మంచి చేకూరుతుంది, వారికి ల్యాండ్ డిస్ప్యూట్లు ఇవన్నీ లేకుండా ఉంటాయనేమో వాళ్ళే చెప్పారు. పయ్యేవాళ్ళ కేసు మాట్లాడాడు అసెంబ్లీలో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఏదో రకంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా నమ్మించాలన్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా 1% కూడా లేనటువంటి బీజేపీతో చంద్రబాబు నాయుడు అలయన్స్ పెట్టుకుని ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఆసరా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, ఓబీసీ నేస్తం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ప్రభుత్వం రిలీజ్ చేసినవి దాదాపు 58% ప్రజలకు చేరినాయి. ఈ ఒక 42% ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మరి సిఎస్కి చంద్రబాబు నాయుడు స్వయంగా లేఖ రాసి ఆ నిధులు రిలీజ్ చేయకూడదని చెప్పి అడ్డం పెట్టారు. ఈరోజు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి కోర్టులో ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. ఇదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు సంకల్పుద్దుకుంటున్నాడు. మీరు చూసినట్లయితే గ్రామాల్లోకి వెళ్తే ఆ దరిద్రుడు, ఆ ముసలి వేదవకి భయం పోయే కాలం వచ్చింది, మాకు వచ్చే డబ్బులు ఎందుకు ఆపుతున్నాడు వాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళమ్మ తల్లులు కానీ, విద్యార్థులు కానీ అమ్మన బూతులు చంద్రబాబుని తిడుతున్నారు. చంద్రబాబుకి సిగ్గు, శరము, సీము, నెత్తురు లేదు. అతనికి అధికారమే కావాలి. అవసరమైతే గాడిద కాళ్ళు పట్టుకుంటాడు, సంఖ నాకుతాడు, బూట్లు నాకుతాడు, ఏదైనా చేస్తాడు. అధికారం కోసం అనేక అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్నాడు. ప్రజలైతే కనుక అన్నీ తెలుసుకుని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెబుతారు. సరే, అంటే ఇప్పుడు ల్యాండ్ టైట్ యాక్ట్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. దీన్ని ఎలా చూస్తారు సార్? చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చెప్పి పవన్ కళ్యాణ్తో అలయన్స్ పెట్టుకున్నాడు. అదేవిధంగా బీజేపీ 1% కూడా లేనటువంటి మోడీ గారి కాళ్ళు పట్టుకుని అమిత్ షా గారి సంకనాయకి వచ్చి ఏదో పీకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు జాతీయ సర్వేలు కాడి నుంచి లోకల్ సర్వేల వరకు 100కి 90 సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఇది ఆఖరి ఎన్నిక. ఆయడికి కొడుకు అయితే పొప్పుగడ్డి మంగళగిరిలో కూడా గెలిచే పరిస్థితి లేదు, పనికిరాని వెధవ. ఇటువంటి పార్టీని ఏమైపోతామని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళనలో చంద్రబాబు నోటికి ఇష్టం వచ్చినట్టు మతి ప్రేమించి ముఖ్యమంత్రి గారి గురించి పిచ్చి పోగుడు అవుతున్నాడు. నీ తల్లి మొగుడు అంటాడు. నీకు లేదా తల్లి, దానికి లేదా మొగుడు? నీకు లేదా తల్లి, ఆవిడికి లేదా మొగుడు? నువ్వు తల్లికి మొగుడు లేకుండా నువ్వు పుట్టావా? కాబట్టి ఇవన్నీ కూడా పనికి మాలినటువంటి 76 ఏళ్ల వయసు వచ్చి ముసలి నక్క, గుంట నక్క ఫ్రస్ట్రేషన్లో పిచ్చి వాగుతున్నాడు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడికి మాడు పగిలిపోయేటట్టు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచి సాగనంపడానికి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి చరమగీతం పాడతారు. ఇప్పుడు సూపర్ 6తో మొత్తం అందరూ రాష్ట్ర ప్రజల జీవితాలు మార్చేస్తా, పేదరికాన్ని నిర్మూలిస్తా అంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నుంచి ఇదే చెబుతున్నాడు. అంతకుముందు సూపర్ 10 అన్నాడు, ఆల్ ఫ్రీ బాబు అన్నాడు. ఎవడో నమ్మినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక ద్రోహి, ఒక వెన్నుపోటుదారుడు. అవసరానికి ఏదైనా అడ్డమైన వాగ్దానాలు చేస్తాడు. అవసరం తీరిపోయినాక నాయి బ్రాహ్మణుల్ని, సెక్రటరీ దేవాలయం మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చాడని, అదేవిధంగా పల్లికారులను తమాషాలు చేస్తున్నారు, పిచ్చ కథలు అవి మాద్దని చెప్పి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆడు సూపర్ 6 కాదు, సూపర్ 60, సూపర్ 600 ఇచ్చినా కూడా చంద్రబాబుకి 1% ఓటు కూడా పెరగదు. చంద్రబాబు ఎన్ని సూపర్ 6లు పెట్టినా ప్రజలు ఎవరో ఆయన నమ్మరు. ఖచ్చితంగా ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పి కొడాలని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, గుడివాడ నుంచి. నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్.
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్